హలో, నేను మీ డాక్టర్ కిరణ్, ఆబ్స్ట్రిషన్ అండ్ ఎస్థెటిక్ గైనకాలజిస్ట్, లా పికాసో కాస్మెటిక్ గైనకాలజీ సెంటర్, హైదరాబాద్. ఈరోజు మనం హైమెనోప్లాస్టీ అన్న ప్రొసీజర్ గురించి మాట్లాడుకుందాం. మొదటిగా హైమెన్ అంటే ఏంటో తెలుసుకుందాం. నార్మల్గా వెజైనల్ ఓపెనింగ్ వద్ద ఉండే ఒక థిన్ మెంబ్రెయిన్ వంటిది. సో యాక్చువల్గా ఈ మెంబ్రెయిన్ కొంతమందిలో థిన్గా ఉంటుంది, కొంతమందిలో థిక్గా ఉంటుంది. ఈ యొక్క హైమెన్ అన్నది వర్జినిటీ ఇండికేటర్గా చాలా మంది కన్సిడర్ చేస్తారు. బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ అన్నమాట. సో కొంతమందిలో ఏంటంటే బై బర్తే ఈ యొక్క హైమెన్ అన్నాపుర ఉండకపోవచ్చు. అంతేకాకుండా కొంతమందిలో పల్చగా ఉంటుంది, కొంతమందిలో థిక్గా ఉంటుంది. సో ఈ థిన్గా ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే ఏదైనా స్ట్రెన్యూస్ ఎక్సర్సైజెస్ చేసినా కానీ, అంతేకాకుండా స్విమ్మింగ్ కానీ, సైక్లింగ్ కానీ ఇటువంటి ఎక్సర్సైజెస్ చేసినప్పుడు ఎప్పుడైనా ఇంజురీస్ వల్ల కింద పట్టం కానీ అటువంటి కండిషన్స్లో అది ఇంజూర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క హైమెన్ని బట్టి వర్జినిటీని డిక్లేర్ చేయలేము. సో కొంతమందిలో ఏంటంటే సోషల్ బిలీఫ్స్ని బట్టి కానీ, కస్టమ్స్ని బట్టి కానీ, పర్సనల్ రీజన్స్ వల్ల కానీ వీళ్ళు మరలా హైమెన్ కావాలని అనుకుంటారు. సో ఇటువంటి కండిషన్స్లో హైమెనోప్లాస్టీ అన్న ప్రొసీజర్ ద్వారా మళ్ళీ మనం హైమెన్ని రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. హైమెనోప్లాస్టీ అన్న ప్రొసీజర్లో ఆ టేరైన ఎడ్జెస్ని మనం కట్ చేసి మళ్ళా నార్మల్ హైమెన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తాము. సో ఇది ఏంటంటే ఇది చాలా సింపుల్ ప్రొసీజర్. ఒక 1/2 అవర్ టు 1 అవర్ పడుతుంది. ఓన్లీ ఓపీడే ప్రొసీజర్ లాగా మార్నింగ్ వచ్చేసి సర్జరీ చేయించుకొని ఒక 3-4 అవర్స్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని జాగ్రత్తలు ఉంటాయన్నమాట. సో ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఈ హైమెనోప్లాస్టీ అన్న సర్జరీ సక్సెస్ అవుతూ ఉంటుంది. పోస్ట్ ఆపరేటివ్గా ఈ యొక్క హైమెనోప్లాస్టీ అన్న ప్రొసీజర్ చేయించుకున్న తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే మళ్ళీ ఈ యొక్క స్విమ్మింగ్ కానీ, స్ట్రెన్యూస్ ఎక్సర్సైజెస్ కానీ ఇవన్నీ ఒక 6 వీక్స్ వరకు చేయకూడదు. అంతేకాకుండా ఈ యొక్క హైమెనోప్లాస్టీ అన్న ప్రొసీజర్ మనకు కావాలనుకున్న టైం కంటే 6 వీక్స్ ముందు చేయించుకుంటే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ యొక్క హైమెన్ హీలింగ్కి మనకి 6 వీక్స్ టైం పడుతూ ఉంటుంది. ఈ యొక్క హైమెనోప్లాస్టీ ప్రొసీజర్ తోటి మీ డిజైర్డ్ రిజల్ట్ని పొంది మీ కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.